హలో. సో ఇది ఎలిమెంటరీ లీనియర్ ఆల్జీబ్రా 2 వీక్స్ ప్రోగ్రెస్ అప్డేట్. ఎక్కడి వరకు కంప్లీట్ చేసాము అనేది. సో డైలీ నేను చేసింది ప్రతిరోజు డైలీ 90 మినిట్స్. ఇట్స్ లైక్ 90 ఆర్ 90 బిలో, మ్యాక్స్ 90 మినిట్స్ డైలీ. సో 2 వీక్స్ చదివాను మొత్తం కంప్లీట్గా. ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ట్రాన్స్క్రైబ్ చేసి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశాను. సో దీంట్లో I started with the first chapter, systems of linear equations and matrices. Let me show you. So దీంట్లో వచ్చేసి మనకి చాప్టర్ కంటెంట్స్ ఏమన్నాయి అంటే మొత్తం 11 సెక్షన్స్ ఉన్నాయి. సో 11 సెక్షన్స్లో జస్ట్ కంప్లీటెడ్ ఇంట్రడక్షన్ టు సిస్టమ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో అండ్ దెన్ ఇప్పుడు గాసియన్ ఎలిమినేషన్లోకి వచ్చాను. మేబీ థియరీ రేపటికి కంప్లీట్ అయిపోయింది. సో మేబీ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ ప్రాబ్లమ్ సెట్స్ లోకి వెళ్తాను అక్కడ. సో ఇదనమాట కంప్లీట్ చేసింది. సో లెట్స్ సీ ఫస్ట్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో దీంట్లో. సో ఫస్ట్ సెక్షన్ ఈజ్ వెరీ బేసిక్, హై స్కూల్ మ్యాథ్ లేదా ఇంజనీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ, ఓకే, కొంచెం టచ్లో అంటే చాలు, పికప్ చేసుకోవచ్చు ఈజీగా. వెరీ వెరీ బేసిక్ థింగ్స్ దీస్ ఆర్. ఓకే, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఓకే, లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఏమేమి ఉంటాయి, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, ఓకే, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, ఓకే, అవన్నీ ఎట్లా చేయాలి, ఎట్లా చూడాలి అనేది. ఓకే, సో ఇవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో మనకి నీట్గా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఒక్కొక్కదానికి. సో ఎగ్జాంపుల్స్ ద్వారానే మ్యాక్సిమం మనం సాల్వ్ చేసాము క్వశ్చన్స్ కూడా. అండ్ దెన్ వీ హ్యావ్ యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. రో ఆపరేషన్స్ కూడా ఎట్లా చేయాలి. రో ఆపరేషన్స్ వచ్చేసి మనకి ఇవి మూడే ఉంటాయి కదా. సో వీ కెన్ మల్టిప్లై a linear equation by a non-zero constant or interchange the two equations and then add constant times one equation to another. So only three valid operations, and then exercises sets. So only వీటి మీదే. సో జస్ట్ మనకి అన్నిట్లో ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈక్వేషన్స్లో కన్సిస్టెంట్ ఏది, ఇన్కన్సిస్టెంట్ ఏది, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉందా లేదా ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉందా, ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. బట్ డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో టోటల్ దీంట్లో వచ్చేసి 27 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 27 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. అండ్ దెన్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నీ అయిపోయినాయి. వర్కింగ్ విత్ టెక్నాలజీ ఈ 2 ప్రాబ్లమ్స్ చేయలేదు. సో మేబీ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దాట్. వీటికి ఏంటంటే విల్లీ వెబ్సైట్, సో బుక్ ఈజ్ విల్లీది కాబట్టి కదా. సో ఐ హోప్ యూ కెన్ సీ విల్లీ. సో విల్లీ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈ 2 ప్రాబ్లమ్స్కి సంబంధించిన డేటా సెట్స్ ఉంటాయి. సో ఇవి వీళ్ళు చేస్తున్న ప్రిఫర్ టెక్నాలజీ వచ్చేసి మ్యాట్లాబ్లో చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు టెక్నాలజీ ఉపయోగించి. ఇక్కడ కొన్ని వాటికి నేను స్టార్ మార్క్స్ పెట్టాను. సో కనిపిస్తున్నాయి అనుకుంటా, పెన్సిల్తో చేశాను మార్క్, స్టార్ మార్క్. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం బాగున్నాయి. అంటే సో ఒక ప్రూఫ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంది. బట్ అవి ఒక ప్రూఫ్ అని నేను చెప్పలేను. బట్ ఇట్స్ లైక్ ఏ వెరీ మినీ ప్రూఫ్ కైండ్ ఆఫ్ థింగ్. మినీ ప్రూఫ్ కూడా కాదు, బేబీ ప్రూఫ్ కైండ్ ఆఫ్ థింగ్లో. సో బాగున్నాయి. సో నేను మార్క్ చేశాను. సో అఫ్కోర్స్ అవి కూడా సాల్వ్ చేశాను కంప్లీట్గా. ప్రస్తుతానికైతే ఈ ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేయడానికైతే ఎటువంటి హెల్ప్ ఏం తీసుకోలేదు, స్మూత్గానే వెళ్ళిపోయింది. సో ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ గాసియన్ ఎలిమినేషన్. సో గాసియన్ ఎలిమినేషన్లో స్టార్టెడ్ విత్ ఎక్లాన్ ఫార్మ్స్. మనకి 2 ఎక్లాన్ ఫార్మ్స్ కదా, రెడ్యూస్డ్ రో ఎక్లాన్ ఫార్మ్ అండ్ రో ఎక్లాన్ ఫార్మ్. సో ఈ 2 ఎక్లాన్ ఫార్మ్స్ టైప్స్ ఇవి ఉన్నాయి. సో ఎక్లాన్ ఫార్మ్స్లోకి వెళ్తున్నాం. తర్వాత ఎలిమినేషన్ మెథడ్స్. సో ఎలిమినేషన్ మెథడ్స్ అనేది ఏం లేదు, ఒక మ్యాట్రిక్స్ని రో ఎక్లాన్ ఫామ్లోకి, రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్లోకి ఎట్లా తీసుకొస్తాం యూజింగ్ ఎలిమినేషన్, సమ్ ఎలిమినేషన్ కైండ్ ఆఫ్ మెథడ్స్. ఓకే, సో అది
సో ఈజీగానే ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ ద హిస్టారికల్ నోట్, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇట్స్ వెరీ, ఎట్లా అంటే అది అసలు మైండ్ బ్లోయింగ్. నాకైతే ఇది చదివిన తర్వాతే తెలిసింది. నేను ఫస్ట్ ఇది రో ఎక్లాన్ ఇదంతా చిన్నవి అనుకున్నాను. బట్ 17th centuryలోనే కార్ల్ ఫ్రెడరిక్ గాస్, సో హీ సాల్వ్డ్ the orbit of Ceres asteroid. So based on this elimination method, ఈ ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి మ్యాట్రిక్స్ అన్నిటినీ రెడ్యూస్డ్ రో ఎక్లాన్ ఫామ్లోకి తీసుకొచ్చిన తర్వాత, సో మనకి లాస్ట్లోకి వచ్చేది సొల్యూషన్ వస్తుంది. సో వేరియబుల్స్కి సొల్యూషన్ వస్తుంది. సో ఆ మెథడ్ ద్వారా ఈయన ఉపయోగించి సిరీస్ ఆస్ట్రాయిడ్ ఆర్బిట్ కనుక్కున్నాడు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ, హిస్టారికల్ నోట్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి కొంచెం థీరమ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఓకే, వెరీ సింపుల్ థీరమ్స్, చిన్నవి థీరమ్స్. దీనికి సపరేట్గా బుక్ పెట్టుకొని నోట్ చేసుకున్నాను. బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇది ఇంకొక మెథడ్. సో బ్యాక్ సబ్స్టిట్యూషన్ ఏం లేదు. సో అంతా రెడ్యూస్డ్ రో ఎక్లాన్ ఫామ్లోకి తీసుకొచ్చిన తర్వాత మనకి లీడింగ్ వేరియబుల్స్లోకి ఈక్వేషన్స్ వస్తాయి. ఈ ఈక్వేషన్స్ని బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏం లేదు, ఈ కింద ఉన్న ఫస్ట్ వేరియబుల్ నుంచి స్టార్ట్ చేసి పైన ఉన్న ఈక్వేషన్ వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం వచ్చిన వాల్యూనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే x1 ఈజ్ ఈక్వల్ టు -3x2 ప్లస్ 2x3 మైనస్ 2x5, x3 ఈజ్ ఈక్వల్ టు -2x4, x6 ఈజ్ ఈక్వల్ టు 1/3. సో నౌ డూయింగ్ ద బ్యాక్ సబ్స్టిట్యూషన్, x6ని 1/3లోకి వేసి ఇక్కడ x3లో ఉన్న x6ని, ఓకే, -2 into x4, I'm sorry, where is that? ఎక్కడ ఉన్నది? Yeah, so x6 is equal to 1/3 here. Okay, x3 is equal to 1 minus 2x4 minus 3x6. So ఈ x6 వాల్యూ 1/3ని ఈ x3కి వచ్చిన ఈక్వేషన్లోకి వేస్తాం. సో ఇట్ బికమ్స్ -2x4, రైట్, x3. దెన్ ఆ x3 వచ్చిన వాల్యూని అగైన్ x1లోకి సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి 3x2 ప్లస్ 2x3 మైనస్ 2x5 వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద బ్యాక్ సబ్స్టిట్యూషన్. వచ్చిన ఈక్వేషన్ నుంచి ముందుకు వెళ్ళటం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి చేయాలి సమ్ ఫ్యాక్ట్. సో ఇక్కడ వరకు అయిపోయింది, చేసేసాను బ్యాక్ సబ్స్టిట్యూషన్. ఈ ఎగ్జాంపుల్ ఒకటి చేయాలి. సో ఇది ఇక్కడ నుంచి చేస్తే మేబీ బై టుమారో ఐ విల్ స్టార్ట్ విత్ ఎక్సర్సైజ్ సెట్. ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మేబీ నెక్స్ట్ వీక్ విల్ బీ matrices and matrix operations. Okay, so ఇది ఎలా చేస్తున్నాం అంటే, so this is all my notes. Okay, let me show you. So this is how. Okay, so ఉపయోగిస్తుంది క్లాస్మేట్ ప్రాజెక్ట్ పేపర్. సో మోస్ట్లీ సో మొత్తం పెన్సిల్తో హెడ్డింగ్స్ కొన్ని ఇంపార్టెంట్వి పెన్తో పెట్టాను. సో ఆల్ లైక్ దిస్. Chapter 1, okay, linear equations, and then of course examples. Okay, finite set. ఇది మిస్ అయ్యాను. సో చాప్టర్ 1 ఇక్కడ రాసుకున్నాను, దాంట్లో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ. సో మేబీ ఐ కెన్ టిక్ నౌ, రైట్. సో దిస్ ఈస్ కంప్లీటెడ్ and this is in the progress. Okay, Gaussian elimination progress lo undi. So ఇక్కడ వేసాను, నెంబరింగ్ కూడా వేసాను. సో ఐ కెన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్, వీటన్నిటిని ఫైల్లో పెట్టాలి, ఒక ఫైల్ కొని పెట్టాలి. సో నెక్స్ట్ టైం ఫైల్ కొన్నప్పుడు అది కూడా చూపిస్తాను. ఓకే, సో
linear systems in 2 and 3 unknowns, example problems. Yeah, and on my augmented matrix, using elementary row operations examples. అండ్ ఇక్కడ నుంచి ఎక్సైజ్ సెట్ స్టార్ట్ చేశాను, క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, అండ్ నేను ఇక్కడ నుంచి అంతా ఎక్సర్సైజెస్ 2, 3, 4. ఐ థింక్ కొన్ని చోట్ల మిస్టేక్స్ చేశాను, అది కూడా రాసుకున్నాను. మేబీ ఐ షో యూ దట్ వన్ యాజ్ వెల్. యా, వెయిట్, దిస్ ఈజ్ వాట్. Number of calculations. సైన్స్, కొన్ని సైన్స్ వల్ల నేను క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ తప్పులు పోయినాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ ద సైన్స్ అని పెట్టుకున్నాను. సో ఈక్వేషన్స్లో మైనస్ ఉన్న చోట ప్లస్, ప్లస్ ఉన్న చోట మైనస్ సబ్స్టిట్యూట్ చేశాను. సో అట్లా నాకు కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాంగ్ వచ్చినాయి. సో వెనక వెళ్ళి సొల్యూషన్ చూసుకుంటే తర్వాత బ్యాక్ ట్రేస్ చేసుకుంటే అర్థమైంది. సో ఈక్వేషన్స్ సైన్స్ రాంగ్ పెట్టానని. సో ఒకటి, సో దట్స్ మేబీ ద ప్రాబ్లమ్ ఇన్ లీనియర్ ఆల్జీబ్రా. కేర్ఫుల్గా ఉండాలి. దీస్ ఆర్ ఆల్ ఎక్సర్సైజెస్. ఇక్కడ ఒకటి రాంగ్ వచ్చింది, ఇక్కడ కొట్టేశాను. ఎక్సర్సైజెస్ అండ్ థియరమ్స్, true or false exercises. Now started Gaussian elimination. Yes, Gaussian elimination start చేసిన 13th స్టార్ట్ చేశాను Gaussian elimination. అన్ని Gaussian elimination ఇవి. Gaussian elimination అంటే ఇది దాంట్లో తక్కువే ఉంది, కానీ ఆ ఎగ్జాంపుల్స్లో ఉన్న మేట్రిసెస్ పెద్దవి కాబట్టి సో మోర్ పేజెస్ తీసుకుంది. థియరమ్స్, ఎగ్జాంపుల్ 8, ఇన్విట్నెస్ ఆఫ్ సొల్యూషన్. ఆ ఎగ్జాంపుల్ దగ్గర ఉన్న ఇది స్టార్ట్ చేయాలి. ఎస్, దిస్ ఈజ్ వాట్ 2 weeks స్లో ప్రోగ్రెస్. ఓకే, చాలా రోజుల తర్వాత దిస్ ఈజ్ వాట్ 2 pin హోల్ ఉన్నది ఒకటి కొని ఫైల్ చేయాలి. సో నెక్స్ట్ టైం ఫైల్ చేసినప్పుడు హోప్ఫుల్లీ అది చూపిస్తాను. దిస్ ఈజ్ వాట్. సో నెక్స్ట్ అప్డేట్లో హోప్ఫుల్లీ వీ విల్ కంప్లీట్. Where is that? Hopefully next దాంట్లో we will complete up to matrices and matrix operations. చూద్దాం. Okay, that's it.